అనగనగనగా ఒకరోజు బేబీ మంకీ చెట్టు కింద కూర్చుని ఏడుస్తూ ఉంది. అమ్మ కావాలి అని. అది గమనించిన బటర్‌ఫ్లై, "హే బుజ్జి మంకీ, ఏడవకు నాన్నా, మీ అమ్మ ఎలా ఉంటుందో చెప్పు, నేను తీసుకెళ్తాను" అంది. అప్పుడు బేబీ మంకీ, "మా అమ్మ నాకన్నా పెద్దగా ఉంటుంది" అంది. "ఓహ్! ఓకే, సరే పద, నేను తీసుకెళ్తాను" అంది. ఎలిఫెంట్ దగ్గరికి తీసుకెళ్ళింది బటర్‌ఫ్లై. వెంటనే బేబీ మంకీ, "మా అమ్మ ఇంత పెద్దగా ఉండదు, అమ్మ ఎప్పుడు అటు ఇటు జంప్ చేస్తూ ఉంటుంది" అంది బేబీ మంకీ ఆలోచిస్తూ. "ఓకే అయితే పద" అని ఫ్రాగ్ దగ్గరకు తీసుకెళ్తుంది బటర్‌ఫ్లై. బేబీ మంకీ, నో, అమ్మ కాదు, మా అమ్మకి 2 చేతులు 2 కాళ్ళు ఉంటాయి" అంది. సో ఫ్రాగ్ కూడా కాదన్నమాట. సరేరా అని బర్డ్ దగ్గరికి తీసుకెళ్తుంది. అప్పుడు, "కాదు, మా అమ్మకి ఇలా రెక్కలుండవు, కానీ ఎప్పుడూ చెట్టు మీదే ఉంటుంది" అంది. "ఓ, ఓకే ఓకే, అయితే రా వెళ్దాం" అని గబ్బిలం దగ్గరికి తీసుకెళ్తుంది. అప్పుడు బేబీ మంకీ, "అరే, ఇదేంటి ఇలా ఉంది, నేను ఎప్పుడూ చూడలేదు" నో అని బొంగమూతి పెట్టింది. "అమ్మకి చాలా పొడువుగా తోక ఉంటుంది తెలుసా" అంది. ఓకే ఓకే, నాకు ఐడియా వచ్చింది, దా అని స్నేక్ దగ్గరకు తీసుకెళ్తుంది. బేబీ మంకీ, "అమ్మో పాము, అది నాకు చాలా భయం" అంటుంది. "అబ్బా, ఇప్పటికే చాలా వెతికాంరా, సరేలే ఏడవకు, నీకొకటి చూపిస్తారా" అని తన పిల్లలైన క్యాటర్‌పిల్లర్స్ దగ్గరికి తీసుకెళ్తుంది. అప్పుడు, "చూసావా, నా బేబీస్ నాలా ఉన్నాయా?" లేవు" అంది బేబీ మంకీ. అవును, నాకొకటి చెప్పు, మీ అమ్మ నీలా ఉంటారా" అంది బటర్‌ఫ్లై. అప్పుడు బేబీ మంకీ, "అవును, నాలాగే ఉంటారు" అంది. "ఓహో, ఇప్పటిదాకా మా పిల్లల్లాగే మీ అమ్మ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందేమో అనుకున్నాను. ఓకే, ఇప్పుడు ఖచ్చితంగా మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్తాను, హ్యాపీగా ఉండు" అంది. బటర్‌ఫ్లై బేబీ మంకీకి మదర్ మంకీని చూపించగానే వెంటనే బేబీ మంకీ అమ్మా అనుకుంటూ హగ్ చేసుకుంటుంది. "ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న, నీ గురించి చాలా వెతికాను, ఓ మై సన్" అనుకుంటూ హగ్ చేసుకుంది మదర్ మంకీ. అప్పుడు వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా, "థ్యాంక్ యూ సో మచ్ బటర్‌ఫ్లై" అని చెప్పారన్నమాట. ఇది కథ.